వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ మాట. శ్రీరంగపట్టణం మాండ్య జిల్లా మైసూరుకు ఉత్తరాన 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీరంగపట్టణంను గురించి. బ్రిటిష్ వారికి శ్రీరంగపట్టణం అని పిలువబడిన కావేరీ నదిలోని ఈ ద్వీప కోట మైసూర్ పులిగా ప్రసిద్ధి చెందిన టిప్పు సుల్తాన్కు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాలకు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. చివరకు 1799లో బ్రిటిష్ వారు ఈ కోటపై దాడి చేసి టిప్పును హతమార్చి దక్షిణ భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. నేడు కావేరీ నది యొక్క 2 పాయలపై ఉన్న వంతెనల మినహా కోటలోని ఏ కట్టడాలు మిగల్లేదు. ఆ వంతెనల పైనుండి స్నానఘట్టాలు మరియు ప్రాకారాలు కనిపిస్తాయి. తూర్పు దక్షిణ దిశలలో టిప్పు నియమించిన ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించిన బహుభుజి బుర్జులు మరియు గోపురాలతో కూడిన ప్రాకారాలను ఒక విశాలమైన కందకం చుట్టుముట్టి ఉంది. దక్షిణాన ఉన్న మైసూర్ గేటు మరియు ఏనుగు గేటుకు ఇరువైపులా ఉన్నాయి. ఇక్కడ ఉత్తమమైన సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతాయి. కాపలా గదులు, టిప్పు బ్రిటిష్ ఖైదీలను ఉంచే చెరసాల అయిన సుల్తాన్ బ్యాటరీ ఉత్తరాన ఉంది. దానికి సమీపంలోనే టిప్పు హత్యకు గురైన వాటర్ గేట్ ఉంటుంది. శ్రీ రంగనాథుడు ఈ ద్వీపానికి పేరు రావటానికి కారణమైన ఆలయం 19వ శతాబ్దంలో గణనీయంగా పునరుద్ధరించబడిన ఒక పెద్ద సముదాయం. గర్భగుడిలో శయనించి ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. శంపశతం అని పిలువబడే కీవెన్ నదిలోని ఈ ద్వీపపు కోట బ్రిటిష్ వారికి మరియు మైసూరు పులిగా పిలువబడే టిప్పు సుల్తాన్కు మధ్యన జరిగిన యుద్ధానికి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రిటిష్ వారు చివరకు 1790లో బెర్తాడెల్పై దాడి చేసి టిప్పు సుల్తాన్ను హతమార్చి దక్షిణ భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. తూర్పు మరియు దక్షిణ దిశలలో టిప్పు నియమించిన ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించిన బహుభుజి బురుజులు మరియు సొరంగాల వంటి ప్రాకారాలను ఒక విశాలమైన కందకం చుట్టుముట్టి ఉంది. దక్షిణాన ఉన్న మైసూర్ గేటు మరియు ఎలిఫెంట్ గేటుకు ఇరువైపులా సుల్తాన్ బ్యాటరీ ఉంది. టిప్పు బ్రిటిష్ ఖైదీలను ఉంచే చెరసాలలోని కాపలా గదులు ఉత్తరాన ఉన్నాయి. దానికి సమీపంలోనే వాటరు ఉంది. శ్రీరంగపట్టణంలో సమాధి చేయబడింది. టిప్పు చంపబడిన ద్వారం ఈ ద్వీపానికి పేరు రావటం కారణమైన రంగనాథ ఆలయం. నిపుణుడైన సైనికుడు, తన రాజ్యాధికారం ద్వారా పరిపాలనలో నిష్ణాతుడు, సుల్తాన్ యొక్క ప్రధాన బ్రిటిష్ అధికారి, అతని తండ్రి హైదర్ మొదటి 2 అనగా 1780-84లలో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించారు. టిప్పు సుల్తాన్ చరిత్ర 1790 మేలో వారికి వ్యతిరేకంగా యుద్ధాలు. ఒక దేవాలయం డేట్ వద్ద జరిగిన యుద్ధాన్ని వర్ణించే కుడ్య చిత్రం. స్తంభాలున్న మండపాలు మరియు బంగారు పూత పూసిన దీపస్తంభం ఉన్న బహిరంగ ప్రాంగణం గుండా ప్రవేశము. కోట యొక్క తూర్పు చివరన 1787లో టిప్పుచే నిర్మించబడిన జామీ మసీదు ఉంది. ఇది ఇరువైపులా పొడవైన మినార్లతో కూడిన ఒక ఎత్తైన ప్రార్థనా మందిరం. 1783లో నిర్మించబడిన టిప్పు సుల్తాన్ వేసవి విడిది అయిన దరియా దౌలతాబాద్ కోటకు కొద్ది దూరంలో దక్షిణంగా నదికి సమీపంలో ఉన్న ఒక అందమైన తోట మధ్యలో ఉన్నది. దీని ప్రతివైపు మధ్యలో 3 వంపు ఆకారపు ద్వారాలు ఉన్నాయి మరియు ఈ రాజభవనం మొత్తం స్తంభాలతో కూడిన వరండాతో చుట్టుముట్టబడి ఉంది. వరండా యొక్క తూర్పు మరియు పశ్చిమ గోడలు 2 కుడ్య చిత్రాలతో కప్పబడి ఉన్నాయి. వీటిని 1855లో పునరుద్ధరించారు. పశ్చిమ గోడపై యుద్ధ దృశ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్రిటిష్ పోలిలర్ పై హైదర్ అలీ సాధించిన విజయాన్ని 1780 ఆ విజయాన్ని ఇక్కడ వివరిస్తుంది. అయితే తూర్పు గోడ రాజ్యసభ దృశ్యాలను వర్ణిస్తుంది. చెక్కిన చెక్క పని మరియు ఫ్రెంచ్ ఇంజనీర్ల నియామకం సుల్తాన్ యొక్క ప్రధాన ప్రత్యర్థులు. డేట్ వద్ద జరిగిన యుద్ధాన్ని వర్ణించే కుడ్య చిత్రం స్తంభాలున్న మండపాలు మరియు బంగారు పూత పూసిన దీపస్తంభం ఉన్న బహిరంగ ప్రాంగణం గుండా ప్రవేశం. దౌలత్బాగ్ శ్రీరంగపట్టణ గోడలపై చిత్రించిన సుందరమైన పూల డిజైన్లు మొఘల్ ప్రభావాన్ని వెల్లడిస్తాయి.
ఈ రాజభవనం ఇప్పుడు ఒక మ్యూజియంగా ఉంది. ఇందులో చిత్రాలు, పటాలు మరియు టిప్పు జ్ఞాపికలు ప్రదర్శనలో ఉన్నాయి. ఇంకా దక్షిణంగా అబ్బేడు బోయిస్ చర్చి, ఇక్కడ విద్వాంసుడైన ఫ్రెంచి జెసూట్ మతగురువు మరియు రచయిత 1799-1823 మధ్య నివసించారు. బ్రిటిష్ శ్మశాన వాటికను దాటిన తర్వాత హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ల సమాధులైన గుంబజ్ ఉన్నాయి. గదుల గోడలు టిప్పుకు ఇష్టమైన పులిచారల నమూనాతో అలంకరించబడ్డాయి. నల్లచందనం మరియు దంతంతో చేసిన తలుపులు 1855లో వైస్రాయ్ లార్డ్ డల్హౌసీ నుండి బహుమతిగా లభించాయి. కావేరీ నది యొక్క 2 పాయల సంగమం ఇంకా దక్షిణంగా ఉంది. మైసూర్ పాలకుడైన చల్తాన్ తన సమకాలీనులైన అనేక మంది పాలకుల కంటే ఉన్నతమైనవాడు. అతను ఒక చతుర దౌత్యవేత్త, సమర్థుడైన సైనికుడు, అద్భుతమైన పండితుడు మరియు నిష్ణాతుడైన కవి. అతని సైనిక మరియు పరిపాలనా నైపుణ్యాలు ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. ఆధునిక పారిశ్రామిక నగరం కావాలన్న అతని కల యూరోపియన్ సంబంధాలను పెంచుకోవడంలో మరియు ఫ్రెంచ్ ఇంజనీర్లను నియమించుకోవడంలో వ్యక్తమైంది. అతని 5 ప్రధాన శత్రువులు. కర్ణాటకలో పండుగలు. బనశంకరి టెంపుల్ ఫెయిర్ బాదామి. ఈ 20 రోజుల పండుగ మతపరమైన ఆచారాలను, వినోద జాతర యొక్క ఉత్సాహాన్ని మిళితం చేస్తుంది. అదే సమయంలో తెల్లని ఎద్దులకు ప్రత్యేకత కలిగిన వార్షిక పశువుల సంత కూడా జరుగుతుంది. వేసాల మహోత్సవం. బేలూరు మరియు హళేబీడు ఈ చారిత్రాత్మక దేవాలయాల అద్భుతమైన నేపథ్యంలో నృత్య సంగీతోత్సవం జరుగుతుంది. రాజ దసరా. మైసూరు ఉత్తర భారతదేశంలో దసరాగా పిలువబడే ఈ అద్భుతమైన 10 రోజుల పండుగ మహిషాసురుడు అనే మహిష రాక్షసుడిపై చాముండేశ్వరి దేవి సాధించిన విజయాన్ని జరుపుకుంటుంది. దీని మూలాలు మహానవమి పండుగలో ఉన్నాయి. అమ్మవారి విగ్రహాన్ని మోసుకెళ్తున్న రాజ ఏనుగు, సైనిక బృందాలు, క్రీడలు మరియు కవాతుల యొక్క అద్భుతమైన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుంది. అదే సమయంలో మతపరమైన వేడుకలలో ఏనుగు, గుర్రం మరియు రాష్ట్ర ఖడ్గం వంటి ఆయుధాలను పూజిస్తారు. బాణాసంచా ప్రదర్శనలు, సంగీత కచేరీలు, కుస్తీ పోటీలు సాయంత్రాలను ఉత్సాహభరితంగా మారుస్తాయి. పూర్వపు ఒడయార్ల వంశస్థుల్లో ఒకరు కీలక పాత్ర పోషిస్తారు. సాధారణంగా ప్రదర్శనకు ఉంచని ప్రసిద్ధ బంగారు సింహాసనాన్ని ఆచారాల కోసం ఉపయోగిస్తారు. మైసూర్ పాలకుడైన హంపి ఉత్సవం. హంపి దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ నృత్యకారులు మరియు సంగీతకారులు ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమంలో పాల్గొంటారు. మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ తమ సమకాలీనులైన అనేక మంది భారతీయ పాలకుల కంటే ఎంతో ఉన్నతమైన వాడు. అతడు చాకచక్యమైన దౌత్యవేత్త, నిపుణుడైన సైనికుడు, అద్భుతమైన పండితుడు మరియు నిష్ణాతుడైన కవి. అతని సైనిక మరియు పరిపాలనా నైపుణ్యాలకు ఆధునిక పారిశ్రామిక రాజ్యాన్ని స్థాపించాలనే అతని కల తోడైంది. మొదటి 2 మైసూర్ యుద్ధాలలో అతని తండ్రి హైదర్ అలీ యొక్క భూభాగంలో కొంత భాగాన్ని, సంపదను ఆక్రమించుకున్న బ్రిటిష్ వారే సుల్తాన్కు ప్రధాన శత్రువులు. టిప్పు మరో 2 యుద్ధాలు చేశాడు. శ్రీరంగపట్టణం పతనంతో ముగిసిన ఆ యుద్ధాలలో పోరాడుతూనే మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.